రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి 5 నిమిషాల్లో వేదిక వద్దకు రానున్న భారతదేశ హోంశాఖ మరియు సహకార శాఖ మంత్రివర్యులు అభినవ సర్దార్ పటేల్ గా పేరుగాంచిన శ్రీ అమిత్ షా గారు, వేదికలు అలంకరించిన పెద్దలు, భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ గారు, ముదోల్ శాసనసభ్యులు రామారావు పటేల్ గారు, మాజీ పార్లమెంటు సభ్యులు రాథోడ్ రమేష్ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనివాస్ గారు, అంజుకుమార్ రెడ్డి గారు, బ్రహ్మానంద్ గారు, వేదికలను అలంకరించిన పెద్దలు సుహాసిని రెడ్డి గారు, కృష్ణకుమారి గారు, సొల్లు లక్ష్మి గారు, అరిగెల నాగేశ్వరరావు గారు, నీరెడ్డి రేఖా సత్యనారాయణ గారు, ధోని శ్రీశైలం గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొంగ సత్యనారాయణ గారు, తదితరులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు. వీళ్ళందరికన్నా ముందు అభిమాన పాత్రులైన కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పొద్దున 5-6 గంటలకు లేచి కాలకృత్యాలు తీర్చుకొని తయారై ఆటోలు బస్సులు పట్టుకొని కాగజ్నగర్ పట్టణానికి వచ్చి ఎర్రటి ఎండల ఇవాళ 47 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఉన్నది. ఇటువంటి కఠిన పరిస్థితుల్లో కూడా పొద్దుటి నుంచి ఈ వేదిక వద్దే ఉన్న మీకందరికీ పాదాభివందనం చేసినా తక్కువే. ఎందుకంటే ఈ ముక్కోన పోటీలో 5 నెలల క్రితం ఈ టఫ్ ట్రయాంగిల్లో నాకు అవకాశం ఇచ్చారు. తప్పకుండా మీకు రుణపడి ఉంటా, మీ ఆలోచనలకు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని ఈ సభా వేదిక సాక్షిగా మీకందరికీ మాట ఇస్తున్నా. 2 విషయాలు మీ ముందు ప్రస్తావించే ప్రయత్నం నేను చేస్తా. సిర్పూర్ నియోజకవర్గ ప్రజలు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలు ఎందుకు భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి, కాంగ్రెస్కు ఓటేస్తే ఎందుకు దండగా, ఈ 2 విషయాలు మీకు చెప్తా. 1 భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేయాలి, 2 కాంగ్రెస్కు ఓటేస్తే దండగా ఎందుకు అనే విషయం చెప్పే ప్రయత్నం చేస్తా. నేను శాసనసభ్యునిగా ఎన్నికై దాదాపు 100 రోజులు అయ్యింది. గత 100 రోజుల్లో సిర్పూర్ నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వ నిధులు 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఘనత మనది. రైల్వే శాఖ మంత్రివర్యుల్ని కలిసి 54 కోట్ల రూపాయల రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చింతగూడ నుంచి మొదలు పెడితే ఈస్గాం వరకు ఈ కాగజ్నగర్ రూరల్ మండల చిరకాల వాంఛ అది. 30-40 సంవత్సరాలుగా నలిగిపోయే ఆకాంక్ష అది. దానికి మంజూరైంది. త్వరలోనే శంకుస్థాపన చేసి 6 నెలల్లో కాగజ్నగర్ పట్టణ ప్రజలకు అంకితం ఇస్తాం. 18 కోట్ల రూపాయల సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నితిన్ గడ్కరీజీ మాకు హామీ ఇచ్చారు, దాన్ని నిలబెట్టుకున్నారు. మేమందరం శాసనసభ్యులం ఢిల్లీ పోయినాం. పెంచుకల్పేట దయగా మధ్యలో పెద్దవాగు మీద 2వ వంతెన నిర్మాణానికి 18 కోట్లు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులే. ఇవి ఉపాధి హామీ నిధులు కేంద్ర ప్రభుత్వ నిధులే. సీసీ రోడ్లు, డ్రైన్లు ఏవైతే జరుగుతున్నాయో నియోజకవర్గంలో 10 కోట్ల రూపాయలు అవి కేంద్ర ప్రభుత్వ నిధులే. సంజీవయ్య కాలనీ కాగజ్నగర్ పట్టణంలో చాలా కాలంగా 30-40 సంవత్సరాలుగా ఎదురు చూసి ఒక అండర్ బ్రిడ్జ్ కావాలి, రైల్వే అండర్ బ్రిడ్జ్. శవాలను తీసుకుపోవాలంటే చుట్టూ తిరిగిపోవాల్సి వస్తుంది అని వాళ్ళు గగ్గోలు పెట్టారు. గత పాలకులు ఎవరు వారిని మీరు వినిపించుకోలేదు. 5 కోట్ల రూపాయలతోటి సంజీవయ్య కాలనీ వద్ద అండర్ బ్రిడ్జ్ నిర్మాణం సర్వే పూర్తయింది. 6 నెలల్లోపు ఈ కాగజ్నగర్ పట్టణ ప్రజలకు అది కానుకగా ఇచ్చే ఆలోచన చేస్తున్నాం మిత్రులారా. అట్లనే ఈస్గాం 10 నెంబర్ వద్ద ఒక అండర్ బ్రిడ్జ్ కావాలి, దానికి 5 కోట్లు మంజూరు చేయించినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 రోజుల్లో 100 కోట్ల నిధులు సమీకరించడం పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని అంశం ఇది.
గోడం నగేష్ గారు మన ఎంపీ అభ్యర్థిగా ముందుకు వచ్చిండ్రు. తనని గెలిపించండి, ఇద్దరం జోడెడ్లాగా పనిచేస్తాం, మీ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తాం. సంవత్సరానికి 365 రోజులు, 5 సంవత్సరాలకు 1825 రోజులు. మీరు నన్ను ఆశీర్వదించినట్టే గోడం నగేష్ గారిని ఆశీర్వదించండి. భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. ఈ నియోజకవర్గానికి రోజుకు ₹1,00,00,000 చొప్పున 1825 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది. బిడ్డలారా, మిత్రులారా, ఆలోచన చేయండి. నాకు అవకాశం ఇచ్చిండ్రు, మీరు నన్ను సగం దూరం ముందుకు తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు కీలక సమయం. ఇక్కడ మనం కాడు పడితే ఆగమైపోతాం. మనం ముందుకు పోదామా వెనక్కి వద్దామా అనేది మీ చేతుల్లో ఉన్నది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను బలహీన పడితే మీకు నిధులు రావు, మీరందరూ కూడా బలహీన పడతారు. మిత్రులారా, ఆలోచన చేయండి. నన్ను బలోపేతం చేస్తారా, బలహీన పరుస్తారా అనే విషయం మీ చేతుల్లో ఉన్నది. మిత్రులారా, ఆలోచన చేయండి. నాకు బలాన్ని చేకూర్చండి. కేంద్రం నుంచి ఇబ్బడి ముబ్బడిగా నిధులు తీసుకొచ్చి మీకు అభివృద్ధి అంటే ఏంటో రుచి చూపించే ప్రయత్నం మేము చేస్తాం. కాబట్టి మిత్రులారా, ఇవాళ కాంగ్రెస్ ఎంత చెప్పుకుంటే అంత సిగ్గు చేటు, ఆరిపోయే దీపం అది. అవునా? అలవి కానీ అమలు చేయలేని హామీలన్నీ ఇచ్చి చెతికిలబడ్డది. ఒక్క రైతు బందే తీసుకుందాం. 5,000 రూపాయల రైతు బంధు వేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి 5 నెలలు పట్టిందా లేదా? 5 నెలలు పట్టిందా లేదా? ఇంకా మొత్తం అందరికి రాలే. అవునా? 5,000 వేసినందుకు 5 నెలలు పట్టినప్పుడు 2 లక్షల రుణమాఫీ చేయడానికి ఎన్ని నెలలు పడుతుంది లెక్కేయండి. ఆ లెక్క ప్రకారం 17 సంవత్సరాలు పడుతుంది. సాధ్యమవుతుందా? ఒకసారి ఆలోచన చేయండి. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా దివాలా తీసింది. కాబట్టి వీరి మాటలు నమ్మద్దు. కాంగ్రెస్ నాయకులు ఇట్లా జోలె పట్టుకొని ఓట్లు అడుగుతారు. జోలె పట్టుకొని ఓట్లు అడుగుతారు. కొన్ని ఓట్లేయండి. వీళ్ళ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్ నాంపల్లిలో ఉంటుంది. నాంపల్లిలో గాంధీ భవన్ వెనుకనే నాంపల్లి దర్గా ఉంటుంది. అవునా? నాంపల్లి దర్గా ముందట అడుక్కునేటోళ్ళు ఇట్లనే అడుక్కుంటా ఉంటారు. అల్లాగే నాంపే కుछ दे दे रे బాబా, దేదేరే బాబా, దేదేరే బాబా అని అడుక్కుంటారు. ఇవాళ కాంగ్రెస్ నాయకులు కూడా దేదేరే బాబా అని అడుక్కునే పరిస్థితి ఇవాళ దాపురించింది. మీరు ఆలోచన చేయండి. ఈ జోలె పట్టే నాయకులకు మీరు ఓటేస్తే ఎన్నికల తర్వాత మనం వాళ్ళ చుట్టూ జోలె పట్టుకొని తిరగాలి. దివాలా తీసిన రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ బిచ్చగత్తె అవతారం ఎత్తింది. దీని నుంచి మనం ఏం ఆశించలేము. బిచ్చగత్తెను భిక్షం అడిగితే మనం భంగపడతాం. కాబట్టి పెద్దన్న లాంటి, తండ్రి లాంటి నరేంద్ర మోడీని అడుగుదాం, నిధులు సాధించుకుందామని మీకు అందరికీ తెలియజేసే ప్రయత్నం నేను చేస్తున్నా. కాబట్టి మిత్రులారా, సమయం ఇంకా మించిపోలేదు. నేను మీకు అండగా ఉన్నా. పురుషోత్తమరావు గారి కొడుకుగా ఈ ప్రాంతానికి చిరకాల సేవ అందించిన పాల్వాయి కుటుంబం నుంచి వచ్చిన వాడిగా ఒక్క అవకాశం ఇవ్వమని మిమ్మల్ని అడిగితే అవకాశం ఇచ్చిర్రు. ఈ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మనకు పార్లమెంట్ ఎన్నికల్లో మనకు తోడు అవసరం. కాబట్టి గోడం నగేష్ గారి కమలం పువ్వు గుర్తుకు ఓటేయండి. అప్పుడే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే విషయాన్ని మీరు గుర్తించాలి. ఇంకా చాలా విషయాలు నేను మాట్లాడడానికి, కానీ సమయం ఎక్కువ లేదు. ఒక 5 నిమిషాల్లోనే హెలికాప్టర్ ల్యాండింగ్ కూడా జరిగింది. అక్కడి నుంచి ఇక్కడికి మన ముఖ్య అతిథి అమిత్ షా గారు విచ్చేస్తారు. కాబట్టి తప్పకుండా వారి ప్రసంగాన్ని ఆశాంతం వినాలి. ఇటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు, కానీ వాళ్ళందరూ త్వరగా ఈ సభావేదిక వద్దకు పంపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. అట్లనే ఇంకా ప్రాణహిత ప్రాజెక్టు ఉన్నది, అట్లనే జాతీయ రహదారుల నిర్మాణం ఉన్నది, రైల్వే లైన్ల నిర్మాణం ఉన్నది. ఇవన్నీ సమస్యల పరిష్కారం కోసం మేము కంకణం కట్టుకొని పనిచేస్తాం. కాబట్టి ఆలోచన చేయండి మిత్రులారా. బ్రహ్మాండమైన అవకాశం. ఉత్తర భారతదేశంలోనేమో రాముని గాడుపు, రామ్ లహర్ వీస్తాంది. దక్షిణ భారతదేశంలో మోదీ గాడుపు వీస్తాంది. ఈ గాడుపులో కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోవడం ఖాయం. స్థానిక కార్మిక సమస్యలు చాలా ఉన్నాయి. పేపర్ మిల్లో బయటి వారికే ఉద్యోగాలు, స్థానికులకు ఎవరికి ఉద్యోగాలు ఇస్తలేరు. చాలా
పోరాటం చేస్తున్నాం, మీరందరూ చూస్తున్నారు. ఈ ముందట వాడు గోడలు నిర్మిస్తా ఉంటే ఆ గోడలు కూడా కూల్చిన ఘనత మనకే దక్కింది. కానీ ఇంకొంత సమయం పడుతుంది. ఆ సమయంలో కార్మిక సమస్యలు కూడా పూర్తిగా తీర్చి మీకు అండగా ఉంటాం. ఇప్పటికే చాపర్ పైన తిరుగుతోంది. ఒక 10 నిమిషాల్లో మన ముఖ్య అతిథి శ్రీ అమిత్ షా గారు విచ్చేస్తారు. కాబట్టి ఆయన రాగానే మన అభ్యర్థి గోడం నగేష్ గారి ప్రసంగం 2 నిమిషాలు ఉంటుంది. తర్వాత అమిత్ షా గారే మాట్లాడతారు. కాబట్టి త్వరలోనే ముగించుకుందాం. ఇటు రైట్ సైడ్ ఏదైతే డిస్టర్బెన్స్ ఉన్నదో దాన్ని కొంచెం అరికట్టి అందరినీ వెంటనే ఏదైతే ఓఆర్ఎస్ ద్రావణం పంపిణీ చేస్తున్నారో అదంతా తీసుకొని వెంటనే ఇక్కడ వచ్చి కుర్చీల్లో కూర్చొని దాన్ని సేవించవలసిందిగా విజ్ఞప్తి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, నేను అర్థం చేసుకుంటా. కానీ మీరు ఈ కఠిన పరిస్థితుల్లో కూడా అండగా నిలిచినందుకు మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో 2 లక్షల ఓట్ల మెజారిటీ తోటి భారతీయ జనతా పార్టీ గెలవబోతోంది. ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కుమ్రంభీం పురిటిగడ్డ. ఇది నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి నిజాం ప్రభుత్వం మెడలు వంచిన ధీరోదత్తుడు కుమ్రంభీం. అటువంటి పేరు పెట్టుకున్న జిల్లా నుంచి వచ్చిన మనందరికీ అదే రకమైన పౌరుషం ఉంటుంది. కాబట్టి మన పౌరుషాన్ని, మన ఆతృతను ఓటు రూపకంగా చూపెట్టాలి. 13 మే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. అందరూ పొద్దున్నే వడదెబ్బ దాకే అవకాశం ఉంటుంది. కాబట్టి 10 గంటల లోపే మీరు పోలింగ్ స్టేషన్కు చేరుకోవాలి. అందరితో కమలం పువ్వు గుర్తుకు ఓటేయించాలి. 85 ఏళ్ల పైచిలకు ఓటర్లందరూ ఇదివరకే ఓటేస్తారు. నేను రిపోర్ట్ తెప్పించుకుంటున్నా. ప్రతి మండలంలో పడే ఓట్లలో నిన్న పెంచకల్పేటలో 8 ఓట్లు పడితే పెద్దలు దాదాపు 7 ఓట్లు భారతీయ జనతా పార్టీకి పడినాయనే రిపోర్ట్ నాకు వచ్చింది. కాబట్టి మీరెవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు, నిరాశపడాల్సిన